తండోపతండాలుగా అక్కడికి వచ్చారు. స్వయంభుగా వెలిసిన స్వామివారి విగ్రహానికి కారుతున్న రక్తాన్ని చూసి వారు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. ఆ విగ్రహాన్ని ఎలాగైనా ఆ బావి నుండి పైకి తేవడానికి శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాంతో స్వామివారిని శాంతింపచేయడానికి తండోపతండాలుగా వచ్చిన జనం కొబ్బరికాయలను కొట్టడం ప్రారంభించారు. అలా కొబ్బరికాయలను కొడుతుంటే ఆ నీరంతా మాగాని భూమిలో కాలువలా ప్రవహించసాగింది. దాంతో శాంతించిన వినాయక స్వామివారు బావిలోని నీటి మట్టం పెరుగుతుండగా నెమ్మదిగా నీటిపై తేలియాడుతూ పైకి వచ్చారు. ఈ అద్భుతాన్ని చూసిన ప్రజల గుండెలు అమిత ఆనందంతో నిండిపోయింది. కాని అంటే పావు ఎకరా మడి భూమి లేదా మాగాని అనే అర్థం. పారకం అంటే తమిళంలో నీళ్లు ప్రవహించడం అనే అర్థం వస్తుంది. అలా ఆ మాగానిలో ప్రవహించిన కొబ్బరి నీటినే కాణిపారకం అన్నారు. ఆ తరువాతి కాలంలో అదే పేరు కాణిపాకంగా మార్పు చెందింది. సుమారు 1000 సంవత్సరాల క్రితం కులోత్తంగ చోళుడు తాను చేసిన బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ